హలో అండి, వెల్కమ్ టు స్వాతి కిచెన్. ఈ దసరా నవరాత్రులు మొదలైపోయాయండి. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఈరోజు అమ్మవారికి దద్దోజనంని ప్రసాదంగా సమర్పిస్తారు. దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూసేద్దామా. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు వరకు రైస్ని తీసుకొని 2 సార్లు బాగా కడిగి 2.5 కప్పు వరకు వాటర్ని వేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి గెంటతోటి బాగా మెదుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలను 1.5 కప్పు వరకు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 2 కప్పుల వరకు ఫ్రెష్ పెరుగును కూడా తీసుకొని మిక్స్ చేసుకోవాలి. పెరుగును కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు సాల్ట్ సరిపోదు అనిపిస్తే సాల్ట్ కూడా కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు తాలింపుని వేసుకుందాం. అందుకోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మిరియాలు, 1 టీ స్పూన్ మినపప్పు, శనగపప్పును వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలను కట్ చేసుకొని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు, చిటికెడు ఇంగువను కూడా వేసుకొని పోపుని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న ఈ పోపుని దద్దోజనంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దద్దోజనంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, అమ్మవారికి దద్దోజనం ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.